అందరికీ నమస్కారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ ఏటి కోటి దీపోత్సవం 12వ రోజుకు చేరుకుంది. వేదికపై సాక్షాత్కరిస్తున్నారు బాసర క్షేత్ర అధిష్టాన దైవం చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారు. మరోవైపు వరంగల్ భద్రకాళి, ఇంకోవైపు కోల్కతా కాళి. ముగ్గురమ్మలు జగన్మాతలు మన కనుల ముందు సాక్షాత్కరిస్తున్న ఈ శుభ సమయాన ఈ ఆధ్యాత్మిక క్షణాల్లో ప్రాంగణానికి వేంచేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. భద్రకాళి కామరూప మహావిద్యా యశస్విని మహాశ్రయ మహాభాగ దక్షయాగ విభేదిని. నేడు బాసర క్షేత్రం నుంచి విచ్చేసిన వీణాపాణి సరస్వతీదేవికి మీ అందరి చేతుల మీదుగా విశేషమైన మహాపూజ జరుగుతుంది. మరోవైపు దురితాలను, దుర్గతులను, భయాలను పోగొట్టే కోల్కతా కాళికకు అర్చకులు కుంకుమార్చన నిర్వహిస్తారు. కుంకుమార్చన అనంతరం భక్తుల పాలిట కల్పవల్లి ఓరుగల్లు భద్రకాళీదేవికి భద్రేశ్వరునితో పరిణయోత్సవ వేడుక జరగనుంది. అంతేకాదు, ఈ కోటి దీపాల మండపంపై కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం డోకిపురం నుంచి వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కూడా కన్నుల పండువగా జరగనుంది. నేడు భక్తులను అనుగ్రహించేందుకు కాకినాడ శ్రీపీఠం పీఠాధీశ్వరులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు, అలాగే బృందావన్ మహామండలేశ్వర్ శ్రీ భాస్కరానందజీ మహారాజు వారు వేయించేయనున్నారు. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత వేదకవి డాక్టర్ జొన్నవితుల రామలింగేశ్వరరావు గారు ప్రవచనామృతం అందిస్తారు. ఇంతటి అపూర్వమైన కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా ఓల్డ్ ఆల్వాల్ నుంచి విచ్చేసినటువంటి శ్రీ భ్రామరి విజయశంకర వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగ్నినారయిమస్నవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం గోమాగం అగ్నే విమాగం అశ్వీ యజ్ఞో నృవత్సకాసదమిద ప్రమృష్యః ఇడావాగం ఏషోऽసుర ప్రజావాన్ దీర్ఘో రయిః పృథుబుధ్నః సభావాన్ ఆప్యాయస్వసందే ఇహ త్వష్టారమగ్రియం విశ్వరూపముపహ్వయే అస్మాకమస్తు కేవలః తన్నస్తురీపమధపోషయిత్ను దేవత్వష్టర్విరరాణస్య స్వ యతో వీరః కర్మణ్యః సుదక్షో యుక్తగ్రావాజాయతే దేవకామః శివస్తష్టరిహాగై విభుః పోషౌతత్మనా యజ్ఞే యజ్ఞేన ఉదవా పిశంగరూపः సుభరో వయోధా సృష్టి వీరో జాయతే దేవకామః ప్రజాన్త్వష్టావిష్యతు నాభిమస్మే అథ దేవానామప్యేతు పాథః ప్రణో దేవ్యానో దివః పీపివాగం సగం సరస్వతస్తనయ్యో విశ్వదర్శదః ధుక్షేమహి ప్రజామిషం ఏతే సరస్వ ఊర్మయో మధుమంతో ఘృతశ్చుతః తేషాంతే సుమ్నమీమహే యస్య వ్రతం పశవో యంతి సర్వే యస్య వ్రతముపతిష్ఠంత ఆపః యస్య వ్రతే పుష్టిపతిర్నివిష్టస్తగం సరస్వంతమవసేహువేమ దివ్యగో సుపర్ణం వయసం బృహంతమపాంగర్భం వృషభమోషధీనాం అభీపతో వృష్ట్యా తర్పయంతం తగం సరస్వంతమవసేహువేమ శ్రీవాలి పృథుష్టుకేయా దేవానామసి స్వధా జుషస్వ హవ్యమాహుతం ప్రజాన్ దేవి దిదిఢ్ఢినః యాసు పాణిస్వం గురిః సుషూమా బహుసూవరీ
तस्यै विष्पत्तियै हविस्सिनी वाल्यीजुहोतना इन्द्रं वो विश्वतस्परीन्द्रन्नरः असितवर्णा हरयः सुपर्णामिहोपसानादिवमुत्पतन्ति तावृत्रं सदनानि कृत्वादिपृथिवी घृतेर्युज्यते हिरण्यकेशो रजसो विसारे हृद्धनिर्वात इव ध्रजीमान् शुचिभ्राजा उषसो न वेदायुधस्वती तपस्युभो न सत्याः आते सुपर्णामिनन्द एवै कृष्णो नो नाववृषभो यदीदम् शिवाभिर्न स्मयमानाभिरागात् पतन्तिमिह स्तनयन्त्यभ्रा वाश्रेव विद्युन्मिमाति वत्सन्न मातासि शक्ति यदेषां वृष्टिरसर्जी पर्वतश्चिन्महि वृद्धो बिभाय दिवश्चित्सानुरेदतस्वनेवः यत्क्रीडथमरुतरुष्टिमन्त आपैव सध्रियञ्चोऽधवध्वे अभिक्रन्दस्तनयगर्भमादा उदन्वता परिदीया रथेन द्रुतिगुं सुकर्षविषिणन्यञ्जगुं समाभवन्तोद्गतानि पादाः त्वन्द्याच्युतच्युताग्ने पशुर्नयवसे धामा हयत्ता अजरवना वृष्टन्ति दिक्वसः अग्ने भूरिणि तव जातवेदो देवस्वदा मृतस्य धामा याश्च मायामाजिनां विश्वमिन्वत्ते पूर्वे सन्ददः पुष्टबन्धो दिवो न वृष्टिं मरुतोररीध्वं प्रपिन्वत वृष्णो अश्वस्य धाराः अर्वाङ्गेतेन स्तनयित्तनेक्यपो निषिञ्जन्नसुरपितानः पिन्वन्त्यपो मरुतः सुदानवः पयो घृतवद्विदथेष्वाभुवः अत्यन्नमिहे विनयन्ति वाजिनमुत्सन्तु हन्ति स्तनयन्तमक्षितम् उदप्रुतो मरुतस्तागुम् इयर्तवृष्टिं ये विश्वे मरुतो जुनन्ति क्रोशादिकर्ता कन्येव तुन्नापेरुन्तुञ्जानापत्येव जाया कृतेन द्यावा पृथिवी मधुना समुक्षतपयस्वती कृणुताप ओषधीः ऊर्जन्त तत्र सुमतिं च पिन्वथ यत्राणरो मरुतस्सिञ्चथा मधु उदृत्यं चित्रम् औरवभृगुवच्छुचिमप्नवा नवदाहुवे अग्निगुं समुद्रवाससं आसवगुं सवितुर्यथा भगस्येव भुजिगुं हुवे अग्निगुं समुद्रवाससं हुवे वातस्वनं कविं पर्जन्यक्रन्द्यगुं सहः अग्निगुं समुद्रवाससं हरिः ओम्। కార్యక్రమ ప్రారంభ సూచికగా వేదపట్నం గావించినటువంటి శ్రీ భ్రామరి విజయశంకర వేద పాఠశాల వేద విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.